దుర్గగుడిలో అపచారం జరిగింది. ముగ్గురు వ్యక్తులు చెప్పులతో గుడిలోకి ప్రవేశించారు. అధికారులు పోలీసుల నిర్లక్ష్యం కారణంగా పాదరక్షలతో దేవస్థానంలోకి వెళ్లారు. అంతరాలయానికి అతి సమీపంలో ముగ్గురు వ్యక్తులు చెప్పులతో తిరిగారు. వందలాది మంది సెక్యూరిటీ సిబ్బందిని దాటుకుని వారు ఎలా లోపలికి వెళ్లారనేది అర్థం కావడం లేదు. ఇందుకు సంబంధించిన వార్త బయటకు రావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఆలయ ముఖద్వారం పక్కన ఉన్న చెప్పులను తొలగించారు. దుర్గగుడిలో అపచారం జరిగింది. ముగ్గురు వ్యక్తులు చెప్పులతో గుడిలోకి ప్రవేశించారు. అధికారులు పోలీసుల నిర్లక్ష్యం కారణంగా పాదరక్షలతో దేవస్థానంలోకి వెళ్లారు. అంతరాలయానికి అతి సమీపంలో ముగ్గురు వ్యక్తులు చెప్పులతో తిరిగారు. వందలాది మంది సెక్యూరిటీ సిబ్బందిని దాటుకుని వారు ఎలా లోపలికి వెళ్లారనేది అర్థం కావడం లేదు. ఇందుకు సంబంధించిన వార్త బయటకు రావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఆలయ ముఖద్వారం పక్కన ఉన్న చెప్పులను తొలగించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి లీలా అందిస్తారు. లీలా, ఈ తప్పిదం ఎలా జరిగింది? ఎవరా ముగ్గురు అసలు? సుమిత్ర, ఆలయంలోకి ఒక ముగ్గురు వ్యక్తులు ప్రవేశించారు. ఆలయంలోకి ప్రవేశించడమే కాదు, నేరుగా అమ్మవారి గుడి వెనక భాగంలో ఉన్నటువంటి నటరాజ స్వామి ఆలయం వద్ద వరకు కూడా వారు చెప్పులతో ఆలయం లోపలికి ప్రవేశించారు. ఆలయం లోపలికి ప్రవేశించి నేరుగా అమ్మవారి ఆలయం వద్ద వరకు వెళ్ళబోతున్నారు. వారిని మీడియా వాళ్ళు చూసి కాళ్ళకి చెప్పులతో రావడంతో వీడియో తీయడంతో వారు అక్కడి నుంచి పరిగెట్టుకుంటా పారిపోయేటటువంటి ప్రయత్నం అయితే చేశారు. నవరాత్రులలో అమ్మవారిని ఎంతో పవిత్రంగా కొలిచేటటువంటి ఆలయంలో ఆ ముగ్గురు వ్యక్తులు చెప్పులు వేసుకుని ఆలయంలోకి ప్రవేశించడం పట్ల ఇది అధికారుల నిర్లక్ష్యమా లేక పోలీసుల వైఫల్యమా అంటూ కూడా భక్తులు ఆగ్రహం చెందుతున్నారు. ఎందుకంటే దుర్గమ్మ దేవస్థానంలో పాదరక్షలతో ఆలయంలోకి రావడం ఎంతో తప్పిదం. అలాంటిది ఆలయంలోకి వచ్చి అక్కడ వారు పారిపోయేటటువంటి ప్రయత్నం చేయడం, వాళ్ళని తప్పించుకునేటటువంటి ప్రయత్నం కూడా చేశారు. ఆ యువకులు ముగ్గురు కూడా ఇలా పారిపోయేటటువంటి క్రమంలో అయితే మాత్రం మీడియా మిత్రులు వీడియో తీయడంతో అక్కడి నుంచి వారు తప్పించుకునేటటువంటి ప్రయత్నం అయితే చేశారు. అంతేకాకుండా అంతమంది అధికారులు ఉన్నప్పటికీ, పోలీస్ సెక్యూరిటీ ఉన్నప్పటికీ, అంతమంది పోలీస్ బలగాలు ఉన్నప్పటికీ వీరందరి కళ్ళు కప్పి వారు చెప్పులతో లోపలికి ఆలయంలోకి ఎలా ప్రవేశించారనేది ప్రశ్నగా మారింది. వందలాది మంది సెక్యూరిటీ సిబ్బంది దాటుకొని చెప్పులతో దర్శనానికి రావడం, అంతేకాకుండా అమ్మవారి ముఖ మండపం ఏదైతే ఉందో నేను ముఖ మండపం నుంచి లోపలికి నేరుగా డైరెక్ట్ గా లోపలికి నటరాజ స్వామి ఆలయం వరకు వెళ్ళగలిగారు అంటే అసలు అధికారులు ఎక్కడున్నారు, వారు ఏం చేస్తున్నారు, ఎందుకు పట్టించుకోవడం లేదనే దానిపైన కూడా ఇక్కడ భక్తులు ఆగ్రహం చెందుతున్నారు. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ లీలా.